సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్ లో దూసుకెళ్లిన ప్రియాంక చోప్రా ఈ కాంబినేషన్ లో రాజమౌళి తీస్తున్న గ్లోబల్ మూవీ వారణాసి. కనీసం 2,000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 55,000 థియేటర్స్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి లెక్కేస్తే 10,000 కోట్ల వసూళ్లు వస్తాయని అంచనా ఉంది. అయినా ఎందుకో రాజమౌళిలో కంగారు కనిపిస్తోందా? ఎందుకు 2 భాగాలుగా ఈ సినిమాని ప్లాన్ చేసి కూడా దాన్ని అనౌన్స్ చేయట్లేదు? రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా డౌట్ఫుల్ గానే కాశీలో హోర్డింగ్ పెట్టాకే గ్యాప్ ఇచ్చి తర్వాత అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. ఇదంతా తన మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగమా, లేదంటే అతి జాగ్రత్తే మరి అతి సీకసీకి కారణమవుతోందా? గ్లోబల్ గా ఒక సినిమా 2 భాగాలుగా రాబోతోంది అంటే అదొక పెద్ద న్యూస్. నేషనల్ మీడియాలో కూడా కావలసినంత కవరేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయినా గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ పేర్లు బయటకు వచ్చాక కూడా రాజమౌళి ఎందుకు వారణాసి 2 భాగాలు అన్న మాటని కన్ఫర్మ్ చేయడమో ఖండించడమో చేయట్లేదు? టేక్ ఎ లుక్. వారణాసి మూవీ సైలెంట్ గా మొదలైంది, కానీ సడన్ గా పోస్టర్ వదలటం, గ్లిమ్స్ ఈవెంట్ ప్లాన్ చేయటం, ఆలోపే 2 పాటల్ని తోటాలా పేల్చడం జరిగింది. ఇలా ఎప్పుడూ రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ ని అర్థం పర్థం లేకుండా ప్లాన్ చేయలేదు. ఇదే స్ట్రేంజ్ థింగ్ అనుకుంటే గ్లోబల్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ గా ఈ సినిమా 2 భాగాలుగా రాబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రచారాన్ని ఖండించలేదు. అలానే ఇది 2 భాగాలుగా వచ్చే మూవీ అని కూడా అఫీషియల్ గా తేల్చట్లేదు రాజమౌళి. ఇదే ఎందుకనే విషయం ఎవరికీ అర్థం కావట్లేదు. నిజంగా 2 భాగాలుగా ప్లాన్ చేస్తే డెఫినెట్ గా అనౌన్స్ చేయాలి. ఫ్యాన్స్ మాత్రమే కాదు, నేషనల్ మీడియా కూడా భారీగా ఈ న్యూస్ ని కవర్ చేస్తుంది. అంతగా రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ కి ఆ క్రేజ్ ఉంది. అయితే ఇది రాజమౌళి తన తొలి పాన్ వరల్డ్ మూవీగా తీయటం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, హాలీవుడ్ పీర్ ఏజెన్సీల మీద డిపెండ్ అయ్యాడా అన్న డౌట్లు పెరిగాయి. ఎందుకంటే ఇండియా లెవెల్లో అంటే రాజమౌళి తన ఇన్ఫ్లుయెన్స్ వాడి మార్కెట్ ని కంట్రోల్ చేయొచ్చు, కానీ వరల్డ్ మార్కెట్ ని కంట్రోల్ చేసేది హాలీవుడ్ ఏజెన్సీలే. వాళ్ళని కాదని ఏ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా దుమ్ము దులిపేలా దూసుకెళ్లటం సాధ్యం కాని పని. అందుకే వాళ్ళ కండిషన్స్ వల్లే వారణాసి మూవీ లాంచ్ ని సీక్రెట్ గా స్టార్ట్ చేసి తర్వాత వరల్డ్ మీడియా రాకముందే గ్లిమ్స్ లాంచ్ చేశాడు. ఇదే కాస్త అబ్నార్మల్ గా ఉంది. రాజమౌళి ఎప్పుడు తన సినిమా తాలూకా అప్డేట్స్ ఇచ్చినా నేషనల్ లెవెల్లో వార్తగా మారుతుంది. అంత రీచ్ ఉంది తన సినిమాకు. అయినా హాలీవుడ్ ఏజెన్సీల కండిషన్, వాళ్ళ గైడ్ లైన్స్ రాజమౌళిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయన్న డౌట్లు పెరిగాయి. లేకపోతే మొన్నటికి మొన్న వారణాసి మూవీ 2027 ఏప్రిల్ విడుదల అని కాశీలో హోర్డింగ్స్ వచ్చాయి. వాటి మీద నోరెత్తని రాజమౌళి తర్వాత 2 రోజులకి తీరిగ్గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు వారణాసి మూవీ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ లానే రాబోతుందన్న ప్రచారం పెరిగింది. అంటే 2 భాగాలుగా వారణాసి గ్లోబ్ ట్రాటర్, వారణాసి టైమ్ ట్రాటర్ గా ప్రచారం జరుగుతున్నా అవునని చెప్పటమో కాదని తేల్చటమో చేయట్లేదు రాజమౌళి. ఈ సైలెన్సే ఆ వెంటనే సడన్ గా అనౌన్స్మెంట్లు, ఇవే రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీలో కన్ఫ్యూజన్ పెరిగిందా అన్న డౌట్లకు కారణమవుతున్నాయి.